ఒక రాతిని పట్టుకుని చెక్కి 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 దాన్ని పవిత్రం చేసి 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 7 రోజుల పాటు ప్రతిష్ఠ చేసి, ఓ రోజు నీళ్లలో ఉంచి, ఓ రోజు పాలల్లో ఉంచి, ఓ రోజు ధాన్యంలో ఉంచి, ఓ రోజు నవరత్నాల్లో ఉంచి, అన్ని విధాలా దాన్ని పరిశీలించి అప్పుడు ఇది దేవుడుగా ఉండడానికి తగిన రాయి అని నిర్మాణం చేసి పెడితే మనం అందరం దండాన్ని పెడుతున్నామా లేదా? రాయి దేవుడయింది, మనిషి ఎందుకు దేవుడు కాడండి? అర్థం లేని మాట, అర్థం లేని. మనిషిని ఎవడు ప్రతిష్ఠ చేశాడు? దేవుడు. మనిషి ప్రతిష్ఠ చేసిన రాయి దేవుడు అవుతున్నా? దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషి దేవుడు కదా? నీలో ఉండే దేవుడు నువ్వు గుర్తించలేకపోతున్నావు. దెయ్యాల ఆలోచనలన్నీ వస్తూనే కమ్మేస్తున్నాయి. దాన్ని పోగొట్టుకోవచ్చు విధానం. పురుగైనా పువ్వుతో స్నేహం చేయడం వల్ల దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళింది, స్త్రీల శిరస్సులను అధిరోహించింది. రాయి అయినా విగ్రహంగా ప్రతిష్ఠ అయ్యేసరికి దేవుడైంది. అది అంచేత నువ్వు శిలని శిల్పంగా మార్చుకోవచ్చు మిత్రమా, అభ్యంతరం లేదు. ఒక రాతిని పట్టుకుని చెక్కి 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 దాన్ని పవిత్రం చేసి 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 7 రోజుల పాటు ప్రతిష్ఠ చేసి, ఓ రోజు నీళ్లలో ఉంచి, ఓ రోజు పాలల్లో ఉంచి, ఓ రోజు ధాన్యంలో ఉంచి, ఓ రోజు నవరత్నాల్లో ఉంచి, అన్ని విధాలా దాన్ని పరిశీలించి అప్పుడు ఇది దేవుడుగా ఉండడానికి తగిన రాయి అని నిర్మాణం చేసి పెడితే మనం అందరం దండాన్ని పెడుతున్నామా లేదా? రాయి దేవుడయింది, మనిషి ఎందుకు దేవుడు కాడండి? అర్థం లేని మాట, అర్థం లేని. మనిషిని ఎవడు ప్రతిష్ఠ చేశాడు? దేవుడు. మనిషి ప్రతిష్ఠ చేసిన రాయి దేవుడు అవుతున్నా? దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషి దేవుడు కదా? నీలో ఉండే దేవుడు నువ్వు గుర్తించలేకపోతున్నావు. దెయ్యాల ఆలోచనలన్నీ వస్తూనే కమ్మేస్తున్నాయి. దాన్ని పోగొట్టుకోవచ్చు విధానం. పురుగైనా పువ్వుతో స్నేహం చేయడం వల్ల దేవుడు